పెళ్ళై 6 సంవత్సరాలు అండ్ మా రిలేషన్షిప్ 2015 నుంచి, అంటే టోటల్గా 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో మేము వినింది యు ఆర్ మై వరల్డ్, ఐ కాంట్ లివ్ విదౌట్ యూ దగ్గర నుంచి ఐఎమ్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ వరకు. ఐ థింక్ దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ రిలేషన్షిప్. ఆ గొడవని మనం ఎంత మెచ్యూరిటీగా హ్యాండిల్ చేస్తామనేదే ఇంపార్టెంట్. అండ్ ఈసారి 6 years కంప్లీట్ చేసుకున్నాక మా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. 2 పిల్లలు, నేను, మా వారు, అల్హమ్దులిల్లా. కానీ ఈసారి పెళ్లి రోజు వింతగా మేము మూవీకి వెళ్ళాము. అది కూడా మామూలు మూవీ కాదండి బాబోయ్. ఎవ్వడు పెళ్లి రోజు వెళ్ళని ఒక మూవీకి. హక్ అని ఒక హిందీ సినిమా ఉంది, బాలీవుడ్ మూవీ. ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్, డైవోర్స్ అండ్ బేసిక్గా లేడీస్ హక్కు గురించి, అంటే మన రైట్స్ గురించి. నేను అనుకోలేదు ఈ సినిమా నా లైఫ్ని మార్చేస్తుందని. లైఫ్ని మార్చేస్తుందని అంటే మీరు అనుకున్నట్టు కాదు. ఆ రోజు మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను వాష్రూమ్కి వెళ్ళాను. చూసిన వెంటనే వావ్ ఎంత బాగుంది వాష్రూమ్ అని వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. చూడ్డానికి లిటరలీ చాలా ఎస్థెటిక్గా, చాలా బాగుంది, చాలా ప్రిటీగా. బ్లాక్ స్టోన్స్, షాండిలియర్, గోల్డెన్ ట్యాప్స్, ఇవన్నీ కూడా ఎంత బాగుంది అంటే నేను వెళ్ళి మళ్ళీ మా అత్తగారిని పిలుచుకొని వచ్చి చూపించానమాట, వాష్రూమ్ ఎంత బాగుంది చూడండి అని చెప్పి. అయితే బేసిక్గా ఇదంతా కూడా నేను లాంగ్ ఫార్మాట్కి నా యూట్యూబ్ ఛానల్ కోసం వ్లాగ్ చేశాను, కింద ట్యాగ్ చేస్తాను చూడండి. సో మా అత్తగారిని తీసుకొచ్చి చూపించి ఇంత మురిసిపోయాను. ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, మనం బయట ఏదైతే చూస్తామో అది నిజం కాదు, దాని లోపల చాలా దాగుంటాయి. అలానే సోషల్ మీడియా మీరు చూసినంత కూడా నిజం కాదు, లోపల చాలా ఉంటుంది. అండ్ ఎంత ఎస్థెటిక్గా ఉన్న ఈ వాష్రూమ్ నా లైఫ్ని ఎలా మార్చేసిందో మీరు నెక్స్ట్ షాట్లో చూస్తారు. సో స్టే ట్యూన్డ్.